ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉంది? కబ్జా ఎలా ఉందన్న? ఫ్లాప్ అన్న, ఫ్లాప్, అటర్ ఫ్లాప్ అన్న. అన్న ఉపేంద్ర సినిమాకి వచ్చి మీరు ఎలా ఉందని అడగంత ధైర్యం ఉందానా? వాడు పిచ్చి వేస్ట్. ఇంకా నాకు వద్దు నెగటివ్, ఇంక రెండోది వద్దు. ఎలా ఉంది కబ్జా మూవీ? ఎలా ఉంది? అసలు బాగాలేదు. దమ్ముంటే చూడండి. అంటే ఉపేంద్ర గారు మైనస్ అనుకోవాలా? కిచ్చేసి డైరెక్టర్ దరిద్రుడు చంద్రు. ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉంది కబ్జా? బాగాలేదండి అసలు. అంటే ఏం నచ్చలేదు సార్? అసలు ఏది బాగాలేదండి. అందులో ఒక సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్. ఆ సాంగ్ కూడా బాగుంది. శివరాజ్ కుమార్ ఎంట్రీ కూడా బాగుంది క్లైమాక్స్ లో. అది తప్ప ఏమీ లేదు అసలు. బాగుందండి, ఒకసారి చూడొచ్చు. మనం రిపీటివ్ గా చూడలేం కానీ ఒకసారి చూసి సెకండ్ పార్ట్ చూడాలి, మరి ఎలా ఉంటుందో చూడాలి. నా ప్యాంట్ కొంత జిప్పు వచ్చారా ఉప్పు ఉప్పు ఎరగదీస్తాడు భయ ఉపేంద్ర. మామూలుగా తీయలేదు, రచ్చ రచ్చే. దియా శ్రేయతో పిల్లలు కన్నాడు. జస్ట్ బిలో యావరేజ్ ఆర్ యావరేజ్ అని చెప్పచ్చు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే పోకండి, జీరో ఎక్స్పెక్టేషన్స్తో పోండి. కేజీఎఫ్ లెవెల్, నెక్స్ట్ బిగ్ థింగ్, ఇవన్నీ మైండ్లో పెట్టుకుని పోకండి. ఇవన్నీ మైండ్లో పెట్టుకుని పోతే మీరు సినిమా కూడా చూడలేరు. కాకపోతే ఫస్ట్ 48 మినిట్స్ నేను టైం కూడా చూసుకున్నా. ఫస్ట్ 48 మినిట్స్ అయితే చాలా జాగ్రత్తగా చూడండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా. సంబంధం లేని సీన్స్ ఉంటాయి, కనెక్ట్ గానే ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకు ఈ సీన్ వస్తుందో తెలియదు, ఆ తర్వాత ఈ సీన్ ఎందుకు వస్తుందో తెలియదు. ఏదో పొలిటికల్ డ్రామా నడుస్తున్నట్టుంటది. అదేదో పాత సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఇది మంచం లాంటిది, ఇది మంచం కాదు అనేసి. సేమ్ అట్లనే ఉంటుంది. కేజీఎఫ్ తో పోల్చడం కాదండి, ఒక ప్యారడీ మూవీ, షార్ట్ ఫిలిం అనొచ్చు. దాన్ని చూసి ఒక షార్ట్ ఫిలిం తీశారు అనుకోవచ్చు. యావరేజ్ అండి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఫ్లాప్. మరి వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి ఇంకా యావరేజ్ అట్లీస్ట్ చూడాలి, వన్ టైం వాచ్. ముగ్గురు హీరోలు కాదండి, యాక్చువల్గా ఒక్కరున్నా సరే కంటెంట్ ఉంటే చాలు. స్టోరీ ఏంటన్నా బేసిక్గా? అంటే ఇప్పుడు ఒక విలన్ ఉంటాడు, ఓ విలన్ని బట్టి అంటే ఒక్క విలన్ని చంపడానికి ఒక హీరోని ఎంట్రీ ఇస్తే ఓకే. హీరోనే విలన్ అయిపోతాడు, హీరోనే అందరు విలన్స్ చంపేస్తాడు అంటే అది ఏందో అర్థం కాదు. అది అక్కడ మెయిన్ పాయింట్ వీక్ స్టోరీ అయితే ఏం లేదు సినిమాలో. విలన్ వస్తాడు, చంపేస్తాడు, వాడిని చంపితే ఇంకొకటి కోపం వస్తుంది. యాక్చువల్గా ఉపేంద్ర గారిని సరిగ్గా వాడలేదు అనిపించింది నాకైతే. ఉపేంద్ర గారిని చాలా బాగా వాడచ్చు, చాలా బాగా. డైరెక్షన్లో ఫాల్ట్ ఉందా, లేకపోతే ఉపేంద్ర గారు సరిగ్గా అంటే కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదా, సపోర్ట్ చేయలేదా, ప్రొడక్షన్ ఇష్యూవా తెలీదు. మ్యాక్సిమం సీజీ యూజ్ చేసేసారు. ఆ సీజీ కూడా ఎలా ఉందంటే క్లియర్గా కనిపించేస్తుంది, ఇది సీజీ అని చెప్పి క్లియర్గా కనిపిస్తుంది. చెప్పొచ్చు, యావరేజ్గా చెప్పొచ్చు. కబ్జా ఎలా ఉందన్న? ఫ్లాప్ అన్న, ఫ్లాప్, అటర్ ఫ్లాప్ అన్న. అంటే కేజీఎఫ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటున్నారా? కేజీఎఫ్ దీనికి సంబంధం ఏముందన్న? అసలు కేజీఎఫ్ దీనికి సంబంధం లేదన్న. అసలు ఇక్కడ పోల్చారా? అసలు హీరోలు ఉన్నారు కదన్నా, ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్, నలుగురు హీరోలు. వేస్ట్ అన్న, వేస్ట్, అటర్ ఫ్లాప్ అన్న, వేస్ట్ అన్న. అసలు కేజీఎఫ్ రేంజ్ ఇచ్చారు కదన్నా. అసలు టీజర్ కు దీనికి సంబంధం లేదన్న. పైసలు వేస్ట్ అన్న. స్టోరీ ఏముందన్న? అసలు జీరో అన్న, వేస్ట్. పూరి అసలు యాక్టింగ్ అంటే చెప్పలేదన్న. అసలు అంత దరిద్రం. అసలు వేరే సినిమా కలుగుతుంది. వేస్ట్ అన్న, యాక్టింగ్ మాత్రం వేస్ట్ అన్న. భయ్యా నా ప్యాంట్ కొంత జిప్పు వచ్చారా ఉప్పు ఉప్పు ఎరగదీస్తాడు భయ్యా ఉపేంద్ర. మామూలుగా తీయలేదు, రచ్చ రచ్చే. దియా శ్రేయతో ఇద్దరు పిల్లల్ని కన్నాడు. సినిమా సూపర్ భయ్యా. కన్నడ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బ్లాక్ ఆఫ్టర్ కేజీఎఫ్ తర్వాత బ్లాక్ బాస్టర్ మూవీ ఏంటంటే కబ్జా. ఎవరన్నా అంటాడు కదా నింజా, అలానే కబ్జా చూడండి భయ్య. సినిమా మామూలుగా లేదు. బీజిఎం కానీ, డైరెక్షన్ కానీ ఏ మాత్రం తగ్గలేదు. ప్రతి ఒక్కరు సినిమాని చూడండి. ఎవడన్నా చెప్పుతాడు కొడతాడు. ఎవడన్నా సినిమా బాగాలేదంటే సినిమా బాగాలేదంటే నరికేస్తా. సినిమా అంత మంచి సినిమా. ఉపేంద్ర గారి కెరియర్ లో ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ అని చెప్తుంటే మళ్ళీ పిచ్చి పిచ్చి మాట్లాడతాడు మీరు. అసలు తెలిసిన అంటే ఉపేంద్ర అందరూ ఎర్రిపప్పల్లా కనబడతారు. నేను కోట్లు ఖర్చు పెట్టి సినిమా తెస్తుండే. సినిమా గ్రేట్ సినిమా బాబు. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు రండి చూడండి. అన్నా ఉపేంద్ర సినిమాకి వచ్చి మీరు ఎలా ఉందని అడగంత ధైర్యం ఉందానా? వాడు పిచ్చి వేస్ట్. ఇంకా నాకు వద్దు నెగటివ్, ఇంక రెండోది వద్దు. ఎవరైనా నిజంగా అంటే అన్న ఒకటి కేజీఎఫ్ నెగిటివిటీ ఉంటుంది. అవే ఇప్పుడు లవ్ స్టోరీ తీసుకో, రోడ్ మీద తీసినంత మాత్రం కాఫీ అవుతుంది. ఆ నెగిటివిటీ ఉన్నంత మాత్రం అది కేజీఎఫ్ కాఫీలో, టీలో, బూస్ట్, బ్రూ కాఫీలు కాదు. సేల్ మసాల్ అలా చూడండి.
అంతేగాని ఎవడు బట్టి సినిమా బాగుంది. ఎవడన్నాడు నాకే మెంటల్ తెప్పి కానీ మెంటల్ ఇది మామూలు బీప్ తెప్పిస్తలేదు. బాగుంది ఏది వీళ్ళు. రవి భాస్కర్ గారు దండం మీకు పాదాభి వందనం. ఎందుకంటే ఆ బీజం ఎవడు కొట్టలేదు. దీనికైనా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే. దీనికి ఆస్కార్ అవార్డు ఏంది ఏం జబర్దస్త్ అనుకున్నారా ఏంది? బ్రేక్ చేస్తారే ఆ దంగలు గింగలు బొంగలు ఏవైనా సరే బ్రేక్ చేస్తుంది. మిగతా రికార్డులు కూడా బద్దలు కొట్టది. క్లైమాక్స్ మాత్రం హైలైట్ ఉంటది. ప్రతి సీన్ అన్న పులే పులే మంట పుట్టించుండు మంట పుట్టించుండు. కబ్జా బాగాలేదండి అసలు ఏది బాగాలేదండి. అందులో ఒక సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్. ఆ సాంగ్ కూడా బాగుంది. శివరాజ్ కుమార్ ఎంట్రీ కూడా బాగుంది క్లైమాక్స్ లో. అది తప్ప ఏమీ లేదు అసలు. కేజీఎఫ్ రేంజ్ రిలీజ్ అయింది కదా సార్. కేజీఎఫ్ రేంజ్ లో రిలీజ్ అయింది అన్నారు తప్ప కేజీఎఫ్ రేంజ్ కాదు అది. ఇది 1% అది, కేజీఎఫ్ 1000% అసలు. ఎలివేషన్స్ కూడా ఆ రేంజ్ లో ఇచ్చారు కదా. ఎలివేషన్స్ అనేది ముందు ఇచ్చేస్తాడు, తర్వాత ఎలా వచ్చిందో చూపించాడు. ఇంకా గూడ్స్ పంప్స్ ఎక్కడ వస్తాయి అక్కడ స్టార్టింగ్ నుంచి వెళ్తే లాస్ట్ లో క్లైమాక్స్ కింద పెడితే బాగుంటుంది. కానీ ముందు ఎలివేషన్ నుంచి పెట్టేసి తర్వాత స్క్రీన్ ప్లే నడుస్తూ ఉంటుంది. స్క్రీన్ ప్లే అంత వరస్ట్కి స్క్రీన్ ప్లే అసలు. హీరోలు ఉన్నారు కదా సార్, శివరాజ్ కుమార్, ఉపేంద్ర, కిచ్చా. ఏది వేస్ట్ అసలు. అనవసరంగా సినిమా తీసి వెళ్ళడం కూడా దండగా నన్ను అడిగితే. ఓకే ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ అసలు.